ఈరోజు మనం ఒక వ్యక్తి కథను లోతుగా పరిశీలిద్దాం. అతను అధికారపు నీడలలో పనిచేస్తాడు. అందర్నీ తన వేళ్లమీద ఆడిస్తాడు. కాని అతని అసల ఉద్దేశమేమిటి? అతను ఒక నేరస్తుడా లేక ఒక రక్షకుడా? ఇది కిట్టు అనే ఒక వ్యక్తి కథ. అధికార వ్యవస్థ పునాదులనే కదిలించిన ఒక అజ్ఞాత శక్తి కథ. అవును, ఈ కథ మనల్ని అధికారం, రాజకీయాలు, ఇంకా లోతైన అవినీతితో నిండిన ఒక చీకటి ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. ఇక్కడ ఒక వ్యక్తి తన గతాన్ని, పగను ఆ పగను, న్యాయం కోసం చేసే పోరాటాన్ని ఎలా ఆయుధంగా మార్చుకున్నాడో మనం చూస్తాం. అంతా 1989లో జరిగిన ఒక దారుణమైన సంఘటనతో మొదలైంది కదా. అవును, దాని ప్రభావం అంటే దశాబ్దాల తరువాత ఎలా పెనుతుఫానుగా మారిందో మనం తెలుసుకుందాం. కథ 1989లో మొదలవుతుంది. ఒక గిరిజన మహిళపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేస్తారు. ఈ నేరం వెనుక ఉన్నది చాలా పలుకుబడి ఉన్న వ్యక్తులు. వాళ్ళని కాపాడటానికి అభ్యంకర్ శ్రీనివాసస్వామి అనే ఒక శక్తివంతమైన ప్రభుత్వ లాబీ ఏజెంట్ సరిగ్గా అతను రంగంలోకి దిగుతాడు. తనకున్న సంబంధాలతో అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆ నేరాన్ని, ఆ వార్తను పూర్తిగా మాయం చేస్తాడు. ఎక్కడా ఎటువంటి ఆధారాలు లేకుండా చూసుకుంటాడు. మరి ఆ మహిళ, పసికందు కిట్టు, ఒక చెత్తకుప్ప దగ్గర వదిలేయబడతాడు. అది చాలా అమానవీయం. ఒక జీవితం అలా ముగిసిపోతే మరో జీవితం ఒక చెత్తకుప్పలో మొదలవుతుంది. ఆ దృశ్యం ఊహించుకుంటేనే చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం. ఆ చెత్తకుప్పలో దొరికిన పసికందు కిట్టు ఇప్పుడు పెద్దవాడయ్యాడు. ఆశ్చర్యకరంగా అతను కూడా అదే అధికార వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగంగా మారాడు. తమిళనాడు ప్రభుత్వంలో ఒక శక్తివంతమైన మధ్యవర్తిగా పనిచేస్తున్నాడు. తన తెలివితేటల్తో, సంబంధాలతో పనులు చక్కబెట్టడంలో అతను చాలా నేర్పరి. ఎంత నేర్పరి అంటే, ఒక మంత్రి సహాయకుడు ఉద్యోగం బదిలీ కోసం 40 లక్షల లంచం తీసుకున్నప్పుడు ఆ విషయాన్ని బయటపెట్టి ఆ మంత్రి పదవినే ఊడగొట్టేస్తాడు. కాని ఇక్కడే కథలో అసలైన మలుపుంది. ఏమిటది? అడుకోడు. దాన్ని అవసరమైన వారికి సహాయం చేయడానికి ఉపయోగిస్తాడు. అంటే అతను అవినీతి వ్యవస్థలోనే పనిచేస్తున్నాడు. అవును, కాని దాని ద్వారానే మంచి చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు. అతను వ్యవస్థను శుభ్రపరచాలని అనుకోవడం లేదు. ఆ వ్యవస్థలోని మురికినే ఆయుధంగా వాడుకుంటున్నాడు. సరిగ్గా. ఎందుకంటే అతని అసలు లక్ష్యం వేరు. తన ప్రతీకార ప్రణాళికను నెమ్మదిగా అమలు చేయడం మొదలుపెడతాడు. అతని మొదటి టార్గెట్ ఎవరు? అభ్యంకర్ బావమరిది అయిన రాజగోపాల్. ఇతను ఒక పాఠశాల ప్రిన్సిపల్. కాని ఆ ముసుగు వెనుక అతనొక రాక్షసుడు. అంటే చిన్నపిల్లల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడతాడు. హో గతంలో ఒక చిన్నారి మరణానికి కారణమైనా తన పలుకుబడితో దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఇలాంటి వాడిని చట్టం ఏమీ చేయలేదని కిట్టూకు తెలుసు. అందుకే ఒక యువ ఖైదీకి బెయిలిప్పించి అతని సహాయంతో రాజగోపాల్ను చంపిస్తాడు. అతని పగ ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. అది వింటుంటేనే ఒక రకమైన భయం కలుగుతుంది. ఈ క్రూరమైన ప్రతీకార ప్రణాళికల మధ్య అతని జీవితంలోకి వెలుగులా వెంబో అనే ఒక సామాజిక కార్యకర్త వస్తుంది. వారి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకుంటారు. కిట్టు చీకటి జీవితంలో ఇదొక కొత్త ఆశాకిరణం. బహుశా ఇప్పుడైనా అతను మారతాడేమో అనిపిస్తోంది. కాని అతని అసలు లక్ష్యం మాత్రం మారలేదు. అతని కళ్ళు అభ్యంకర్ మీదే ఉన్నాయి. ప్రతీకారం యొక్క తర్వాతి అడుగు మరింత పెద్దది, మరింత సంక్లిష్టమైనది. కేంద్ర మంత్రి లతకు సంబంధించిన 300 కోట్ల విలువైన భూమి. దానిపై రాబోయే 800 కోట్ల జపాన్ ప్రాజెక్ట్ను దక్కించుకోవడానికి ఆమె మేనల్లుడు వెంకటమూర్తి కిట్టు సహాయం కోరతాడు. తన అత్త చేతిలో రోజూ అవమానాలకు గురవుతున్న వెంకటమూర్తికి ఆ భూమి ఎలాగైనా కావాలి. ఇక్కడే కిట్టు యొక్క అసమానమైన తెలివి బయటపడుతుంది. అతను నేరుగా ఆ భూమిని కొట్టేయాలని చూడడు. మరి ఏం చేస్తాడు? ముందుగా ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానిక ఎమ్మెల్యే సుదర్శనంను రెచ్చగొడతాడు. పర్యావరణానికి హాని కలుగుతుందని కేసు వేయిస్తాడు. దీనివల్ల సుదర్శనంకు పార్టీలో వ్యతిరేకత పెరుగుతుంది. హత్య చేయిస్తాడు. పాము చావకూడదు, కర్ర విరగకూడదు అన్నట్టుగా ఉందిది. నిజమే. ఈ హఠాత్ పరిణామాలతో లత భయపడిపోతుంది. సలహా కోసం ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియక ఆమె గుడ్డిగా నమ్మే ఏకైక వ్యక్తి అభ్యంకర్ను ఆశ్రయిస్తుంది. ఇది కూడా కిట్టు ప్లాన్లో భాగమే. అవును. అభ్యంకర్ ఏమాత్రం అనుమానం రాకుండా ఆ భూమిని వెంకటమూర్తికి బదిలీ చేయమని లతకు సలహా ఇస్తాడు.
కిట్టు పథకం విజయవంతంగా పూర్తవుతుంది. కాని వేటగాడికి తెలీదు తను కూడా వేటాడబడుతున్నాడని. ఈ సంఘటనలన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న తీరు చూసి అభ్యంకర్కు అనుమానమొస్తుంది. రాజగోపాల్ హత్య, ఆ తర్వాత సుదర్శనం హత్య, ఈ భూమి బదిలీ. ఈ అన్నింటి వెనుక ఒకే వ్యక్తి ఉన్నాడని అతను గ్రహిస్తాడు. ఆ వ్యక్తి కిట్టు అని తెలుసుకుంటాడు. అప్పుడేం చేస్తాడు? వెంటనే అతను ఢిల్లీ టాస్క్ ఫోర్స్కు చెందిన రామ్ పాండే అనే కఠినమైన అధికారిని రంగంలోకి దింపుతాడు. మకస్తుడైన సహాయకుడు మారన్, చివరికి ఏ పాపం తెలియని అతని భార్య వెంబు కూడా పట్టుబడతారు. వాళ్ళని చిత్రహింసలకు గురిచేస్తారు. ఆ దాచిన 1000 కోట్లు గురించి చెప్పమని ఒత్తిడి చేస్తారు. కాని విచారణలో ఒక దిగ్భ్రాంతికరమైన నిజం బయటపడుతుంది. ఏమిటది? కిట్టు దాదాపు 62,000 కోట్లు సంపాదించాడనేది నిజమే. ఆ విషయం విని అందరూ షాకవుతారు. కాని ఆ డబ్బులో ఒక్క రూపాయి కూడా అతని దగ్గర లేదు. ఆ మొత్తం డబ్బును రైతులు, మత్స్యకారులు, పేద విద్యార్థుల సహాయం కోసం చిన్న చిన్న బ్యాంకుల ద్వారా బదిలీ చేసేశాడు. ఆశ్చర్యం. ఈ విషయం తెలిసాక అధికారులకి ఏం చెయ్యాలో పాలుపోదు. అవును. అతను నేరస్తుడా లేక ఒక రకమైన ఆధునిక రాబిన్హుడ్డా? ఈ ప్రశ్న రాంపాండేను కూడా తొలిచేస్తోంది. అతను కిట్టు గతాన్ని తవ్వడం మొదలుపెడతాడు. అప్పుడే అసలు కథ బయటపడుతుంది. 1989లో చెత్తకుప్పలో దొరికిన కిట్టును సుబ్బయ్య అనే పెరియారిస్ట్ కాపాడి పెంచుతాడు. అతనికి చదువు చెప్పించి సామాజిక సంస్కరణల విలువలను నేర్పిస్తాడు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడమని చెబుతాడు. కిట్టు పెరిగి పెద్దయ్యాక తన తల్లికి జరిగిన అన్యాయం, దాని వెనుక ఉన్న అభ్యంకర్ గురించి సుబ్బయ్య అతనికి వివరిస్తాడు. కేవలం పగ తీర్చుకోవడమే కాదు, ప్రజలకు మంచి చెయ్యమని, తల్లి మరణానికి సరైన న్యాయం చేయమని సుబ్బయ్య కిట్టును ప్రోత్సహిస్తాడు. కాని విధి మరోసారి కిట్టు జీవితంతో ఆడుకుంటుంది. 1995లో సుబ్బయ్య పోలీసుల చిత్రహింసల వల్ల మరణిస్తాడు. తన పెంపుడు తండ్రి కూడా అదే వ్యవస్థకు బలి కావడంతో కిట్టు ప్రతీకార జ్వాల మరింత పెరిగిపోతుంది. అక్కడి నుండి మద్రాస్ వచ్చి ఎమ్మెల్యే హాస్టల్లో, ఆ తర్వాత అభ్యంకర్ ఇంట్లోనే పనిచేస్తూ అతని సామ్రాజ్యంలోకి మెల్లగా ప్రవేశిస్తాడు. పులి గుహలోకి ప్రవేశించినట్టు. వర్తమానానికి వస్తే 6 నెలల తర్వాత సరైన ఆధారాలు లేకపోవడంతో కిట్టు, మారణుకు బెయిల్ లభిస్తుంది. కాని వాళ్లపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తారు. అప్పటికే అభ్యంకర్ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి భారత రాష్ట్రపతి కావడానికి పావులు కదుపుతున్నాడు. పేదలను, అణగారిన వర్గాలను అసహ్యించుకునే కులతత్వం నిండిన అభ్యంకర్లాంటి వ్యక్తి దేశ అత్యున్నత పదవికి చేరకూడదని కిట్టు నిర్ణయించుకుంటాడు. ఇక్కడి నుండి అసలు పోరాటం మొదలవుతుంది. కిట్టు తనదైన శైలిలో ఎదురుదాడి ప్రారంభిస్తాడు. తన దగ్గర ఉన్న ఒక ఎన్ఎఫ్టీని ఆన్లైన్ వేలంలో కొన్ని $1 మిలియన్ అమ్మి ఆ డబ్బుతో అభ్యంకర్ వ్యాపార సామ్రాజ్యాన్ని కూల్చడం మొదలుపెడతాడు. అతని ఫ్యాక్టరీలపై మాల్వేర్ దాడులు, బాంబు దాడులు జరుగుతాయి. అభ్యంకర్ నడుపుతున్న అక్రమ పశువుల రవాణాను బయటపెట్టి అతని ఇంట్లో రైడ్ జరిగేలా చేస్తాడు. ఒక అదృశ్య శక్తిలా మారిపోతాడు. అవును, అభ్యంకర్ను అన్ని వైపుల నుండి దెబ్బతీస్తాడు. కిట్టు ప్లాన్ అంతటితో ఆగదు కదా? ఆగదు. అతను దేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన ఫెరోజ్ కొడుకును బ్లాక్మెయిల్ చేసి అభ్యంకర్ రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి మద్దతు ఉపసంహరించుకునేలా చేస్తాడు. చివరగా ముసుగు ధరించి ఒక అజ్ఞాత ప్రదేశం నుండి లైవ్ వీడియో స్ట్రీమ్ చేస్తాడు. దేశ వ్యవస్థలోని లోపాలను అభ్యంకర్ వంటి వ్యక్తులు ఎలా వాడుకుంటున్నారో ఆధారాలతో సహా బయటపెడతాడు. దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలనం సృష్టిస్తుంది. రామ్ పాండే పోలీసులు ఆ లైవ్ స్ట్రీమ్ వస్తున్న ప్రదేశాన్ని కనుక్కుంటారు. అది రెడ్ హిల్స్లోని ఒక భూగర్భ బంకర్. కాని వారు అక్కడికి చేరుకునేలోపే కిట్టు తన చివరి ఎత్తుగడ వేస్తాడు. కిట్టు బయటపెట్టిన ఆధారాలతో అభ్యంకర్ రాష్ట్రపతి అభ్యర్థిత్వం రద్దవుతుంది. అతనితో పాటు అనేకమంది అవినీతిపరుల బండారం బయటపడుతుంది. చివరికి ఫెరోజ్ కొడుకును విడిపించడం కోసం అభ్యంకర్ను ఆ బంకర్కు రప్పిస్తాడు. ఆ బంకర్లో ఇద్దరూ ముఖాముఖిగా ఎదుర్కొంటారు. దశాబ్దాల క్రితం మొదలైన కథకు ముగింపు పలికే సమయమొస్తుంది. కిట్టు తన తల్లి మరణానికి కారణమైన అభ్యంకర్ను చంపి తన పగ తీర్చుకుంటాడు. సైన్యం ఆ బంకర్ తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించేసరికి అక్కడ అభ్యంకర్ శవం మాత్రమే ఉంటుంది. కిట్టు గాలిలో కలిసిపోయినట్టుగా అదృశ్యమవుతాడు. అదే సమయంలో దూరంగా ఉన్న వెంబు ఒక బిడ్డకు జన్మనిస్తుంది. మారన్ కిట్టు ఆశయాలను కొనసాగించడానికి మిగిలిన డబ్బుతో కూడిన బ్యాంక్ ఖాతాను తమ భావజాలం కలిగిన ఒక జిల్లా కలెక్టర్కు అప్పగిస్తాడు. చివరికి కథ ఎలా ముగుస్తుందంటే వెంబు, ఆమె బిడ్డ కూడా తామున్న చోటు నుండి అదృశ్యమవుతారు. వారికి సహాయం చేసిన మహిళకు
కొంత డబ్బు మిగిలి ఉంటుంది. దీన్ని బట్టి కిట్టు తన కుటుంబంతో కలిసి అధికారులకు దొరక్కుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని మనం అర్థం చేసుకోవచ్చు. అతని పోరాటం ముగిసింది, కాని అతని ఉనికి ఒక రహస్యంగానే మిగిలిపోయింది. చెత్తకుప్పలో దొరికిన ఒక పసికందు ఒక పెద్ద సామ్రాజ్యాన్నే కూల్చివేసి చివరికి గాలిలో కలిసిపోయిన ఒక దెయ్యంలా మాయమయ్యాడు. చట్టం పరిధిలో దొరకని న్యాయం కోసం చట్టాన్ని అతిక్రమించడం సరైందేనా అనే ప్రశ్నను ఈ కథ మన ముందుంచుతుంది. అవును, ఈ కథ మనల్ని ఒక ఆలోచనతో వదిలివేస్తోంది. అవినీతిని ఎదుర్కోవడానికి అవినీతి మార్గాన్ని ఎంచుకోవడం, హింసకు ప్రతీకారంగా హింసనే ఆశ్రయించడం. అది ఎంతవరకు సమంజసం? ఒక కుళ్ళిపోయిన వ్యవస్థ దానితో పోరాడే వ్యక్తులను కూడా తనలాగే రాక్షసులుగా మారుస్తుందా? అక్రమ మార్గాల ద్వారా సాధించిన న్యాయం నిజమైన న్యాయం అవుతుందా, లేక అది మరో కొత్త విషవలయానికి దారితీస్తుందా?